గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 752. రిజల్ట్ సీజన్ అయితే ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చేసింది. సో ఇక్కడ నుంచి న్యూస్ అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాము. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 227 పాయింట్స్ పెరిగి 72,050 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 70 పాయింట్స్ పెరిగి 21,910 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.03% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.13% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.68% పెరిగింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ స్లైట్ గా పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ నుంచి మార్కెట్ లోని మరికొంత పాజిటివ్ మొమెంటం కనపడింది. యుఎస్ లోని ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా ఇన్ఫ్లేషన్ కొంత పెరిగినా మార్కెట్స్ లో ఈ పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ నిన్న యుఎస్ ఫెడ్ మెంబర్ అయినటువంటి గ్లూస్బీ గారు మాట్లాడుతూ ఇన్ఫ్లేషన్ కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా హయ్యర్ లెవెల్లోనే ఈ జనవరి మంత్ లో రికార్డ్ అయింది. కానీ స్టిల్ వీళ్ళు ఇన్ఫ్లేషన్ 2% కి తీసుకురావాలని చెప్పి ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నారో ఆ పాత్ లోనే ఇన్ఫ్లేషన్ ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా ఈ జనవరి మంత్ లోని యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కొంత పెరిగినా కూడా యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ రాకపోవడంతోనే నిన్న యుఎస్ మార్కెట్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యాయి. దాంతోనే మన ఇండియన్ మార్కెట్ లో కూడా కొంత పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ దీంతో పాటుగా ఇండియా జనవరి మంత్ ట్రేడ్ డేటా కూడా ఈ రోజు రిలీజ్ అయింది. లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ జనవరి మంత్ లోని మన ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అండ్ అలాగే మన ఇంపోర్ట్స్ కూడా పెరిగాయి. సో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బాగానే పెరుగుతున్నాయంటే మన ఎకానమీలో మూమెంటం కూడా చాలా బాగుందని అర్థం. సో దాంతోనే ఈ డేటా రిలీజ్ అయిన తర్వాత మార్కెట్ లో మరికొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కోవిడ్ తర్వాత నుంచి వేరియస్ ఎకానమీస్ అయితే స్ట్రగుల్ అవుతూ వస్తున్నాయి కదా. ఈవెన్ జపాన్ కూడా స్ట్రగుల్ అవుతున్నది. ఇప్పుడు జపాన్ టెక్నికలీ రెసిషన్ లోకి ఎంటర్ అవడం జరిగింది. యాక్చువల్లీ అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్ లోని జపాన్ యొక్క జీడిపి 1.4% యాన్యులైజ్డ్ రేట్ లోని గ్రో అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఈ అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్ లోని జపాన్ జీడిపి 0.4% కరెక్ట్ అయింది. అండ్ ఒక కంట్రీ రెసిషన్ లోకి ఎంటర్ అయిందని మనం అర్థం చేసుకోవాలంటే కంటిన్యూస్ గా 2 క్వార్టర్స్ లోని వాళ్ళ జీడిపిలో డ్రాప్ కనపడింది అనుకోండి, ఆ కంట్రీ టెక్నికల్లీ రెసిషన్ లోకి ఎంటర్ అయినట్టుగా అర్థం. జపాన్ యొక్క జీడిపి ఈ క్వార్టర్ లోనే కాదు ప్రీవియస్ క్వార్టర్ లో కూడా కరెక్ట్ అవడం జరిగింది. సో దీంతో వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయినటువంటి జపాన్ టిపికల్లీ రెసిషన్ లోకి ఎంటర్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఎకనామిస్టులు ఏం చెప్తున్నారంటే జపాన్ ఈ రెసిషన్ లోకి ఎంటర్ అయిందని చెప్పి భయపడిపోవాల్సినటువంటి అవసరం లేదని, కమింగ్ మంత్స్ లో ఈ రెసిషన్ ఏదైతే ఉందో ఇది మోడరేట్ గా ఉంటుంది అండ్ జపాన్ ఎకానమీలోనైతే రికవరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జపాన్ టిపికల్లీ రెసిషన్ లోకి ఎంటర్ అయినా కూడా ఒకవేళ రికవరీ కనుక మొదలైనట్లయితే పెద్దగా కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ బిఎస్సి ఎన్ఎస్సి లోని టెక్నికల్ గ్లిచెస్ వస్తుంటాయి కదా. ఈ టెక్నికల్ గ్లిచెస్ వచ్చేటప్పుడు డిజాస్టర్ రికవరీ సైట్ ఎలా వర్క్ చేసిందో చెక్ చేసుకోవడానికి అని చెప్పి బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి ఒక స్పెషల్ ట్రేడింగ్ సెషన్ ని ఈ జనవరి 20th రోజున కండక్ట్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశాయి. కాకపోతే జనవరి 22 అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ ఉండడంతో ఆ రోజు మార్కెట్స్ కి హాలిడే ప్రకటించడం జరిగింది. దాని వలన ఆ సెషన్ ని జనవరి 20th కి మూవ్ చేశారు. సో అలా మూవ్ చేయడం వల్ల ఈ స్పెషల్ సెషన్ ఏదైతే ఉందో ఆ టైంలోని క్యాన్సిల్ అవడం జరిగింది. ఇప్పుడు అగైన్ బోత్ ఎక్స్చేంజెస్ ఈ స్పెషల్ సెషన్ ని మార్చ్ 2 రోజున కండక్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. మార్చ్ 2 అంటే సాటర్డే, ఆ రోజు మార్కెట్ ఉండదు కదా. సో దీంతో మార్చ్ 2 రోజున ఈ స్పెషల్ ట్రేడింగ్ అనేది 2 సెషన్స్ లో వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ సెషన్ మార్నింగ్ 9:15 కి స్టార్ట్ అయ్యి 10 o'clock కి ఎండ్ అవుతుంది. అండ్ సెకండ్ ట్రేడింగ్ సెషన్ 11:30 కి స్టార్ట్ అయ్యి 1 o'clock కి ఎండ్ అవబోతుంది. సో అప్పుడు ఏదైతే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారో అది క్యాన్సిల్ అవడంతో సేమ్ సెషన్ ఇప్పుడు వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు అంతే. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో యాక్సిస్ బ్యాంక్ స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మ్యాక్స్ లైఫ్ లోని స్టేక్ అక్వైర్ చేసినటువంటి విషయం మనందరికీ ఐడియా ఉన్నది కదా. దీనిలోని 5,100 crores స్కామ్ జరిగినట్లుగా బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులోని కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈయన ఆరోపణలకి ముఖ్య కారణం ఏంటంటే యాక్సిస్ గ్రూప్ వాళ్ళు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లోని 12.02% స్టేక్ ని ఈచ్ షేర్ 31 రూపీస్ 51 పైసా టు 32 రూపీస్ 12 పైసా చొప్పున అక్వైర్ చేశారు. అంటే టోటల్ గా 736 crores వర్త్ షేర్స్ అయితే అక్వైర్ చేయడం జరిగింది. బట్ ఇది మార్కెట్ ఫెయిర్ వాల్యూ కన్నా కూడా చాలా బిలో వాల్యూ కి ఈ స్టేక్ ని వీళ్ళు అక్వైర్ చేశారని, సో దీని ద్వారా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు చాలా లాభపడినట్లుగా దీనిలోని దగ్గరగా 5,100 కోట్ల స్కామ్ జరిగినట్లుగా ఈయన ఆరోపిస్తూ ఈ కేసును అయితే ఫైల్ చేశారు. అండ్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మ్యాక్స్ లైఫ్ లోని ఈ స్టేక్ అక్వైర్ చేసిన తర్వాత ఐఆర్డిఏ వాళ్ళు మ్యాక్స్ లైఫ్ వాళ్ళు మిస్ రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్పి మ్యాక్స్ లైఫ్ పైన 3 crores ఫైన్ అయితే వేసింది. కానీ ఇది చాలా తక్కువ, ఫ్రాడ్ ఇంతకన్నా ఎక్కువే జరిగిందని చెప్పి ఆయన ఆరోపించి ఈ
కేసును అయితే ఫైల్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా ఈ రోజు ఢిల్లీ హైకోర్టులోని వాదనలు విన్న తర్వాత మార్చి మంత్ కి అయితే ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. ఫైనల్లీ ఈ కేసులోని ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది చూడాలి. సో యాక్సిస్ బ్యాంక్ మ్యాక్స్ లైఫ్ డీల్ లోని 5,100 కోట్ల స్కామ్ జరిగినట్లుగా ఈయన ఆరోపిస్తూ ఈ కేసు వేయడంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి యాక్సిస్ బ్యాంక్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ వేదాంతలోని ఈ రోజు ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 2255 crores వర్త్ షేర్స్ అంటే 2.2% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. యాక్చువల్లీ వేదాంత యొక్క ప్రమోటర్స్ వేదాంతలోని $1 billion వరకు కూడా స్టేక్ ని జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళకి సేల్ చేయబోతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. మైట్ బి ఈ బ్లాక్ డీల్ లోని జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళే ఈ స్టేక్ ని అయితే అక్వైర్ చేసి ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎస్టిమేట్ చేస్తుంది. అదే జీక్యూజీ పార్ట్నర్స్ అంటే ప్రీవియస్ గా హిండెన్బర్గ్ వాళ్ళ అదానీ గ్రూప్ పైన వేరియస్ అలిగేషన్స్ రేస్ చేసిన టైంలో అదానీ గ్రూప్ స్టాక్స్ బాగా పడ్డాయి కదా, ఆ టైంలోని జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు వేదాంతలో కూడా ఈ జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళే ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎస్టిమేట్ చేస్తుంది. బట్ దీనిలో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. అండ్ ఈ రోజు సెషన్ లో ఇంత పెద్ద సైజ్ లో బ్లాక్ డీల్ జరగడంతో వేదాంత స్టాక్ 4% పైనే కరెక్ట్ అయింది. నెక్స్ట్ రిలయన్స్ గ్రూప్ వాళ్ళు అయితే కంటిన్యూస్ గా వాళ్ళ టెలివిజన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జియో సినిమాస్ యొక్క బిజినెస్ అయితే స్ట్రెంథెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు టాటాకి చెందినటువంటి టాటా ప్లే లోని 30% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ టాటా ప్లే లోని మెజారిటీ స్టేక్ ని టాటా సన్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. నియర్లీ 50.2% స్టేక్ ని వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళతో పాటుగా వాల్ట్ డిస్నీ వాళ్ళు టాటా ప్లే లోని 29.8% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ అదర్ కంపెనీ అయినటువంటి టీమ్ సెక్ వాళ్ళు కూడా ఈ టాటా ప్లే లోని కొంత స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. నో వాల్ట్ డిస్నీ వాళ్ళు టాటా ప్లే లో హోల్డ్ చేస్తున్నటువంటి ఈ 29.8% స్టేక్ ని అక్వైర్ చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఈ మ్యాటర్ తెలిసినటువంటి కొంతమంది ఎకనామిక్ టైమ్స్ వాళ్ళకి షేర్ చేశారని చెప్పి ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు న్యూస్ ని పబ్లిష్ చేయడం జరిగింది. ఒకవేళ టాటా ప్లే లో కనుక ఈ స్టేక్ ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అక్వైర్ చేసినట్లయితే దాని ద్వారా వీళ్ళ టెలివిజన్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమాస్ ఉన్నది కదా, ఈ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు ఈ న్యూస్ రిలేటెడ్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు గానీ టాటా ప్లే వాళ్ళు గానీ రెస్పాండ్ అవ్వలేదు. చూడాలి త్వరలోని వీళ్ళెవరి దగ్గర నుంచి అయినా ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మన కంట్రీలోని పవర్ డిమాండ్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది కదా. దీంతో వేరియస్ స్టేట్స్ వాళ్ళ స్టేట్స్ లో పెరుగుతున్నటువంటి పవర్ డిమాండ్ ని మీట్ అయ్యేందుకు గాను కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ వస్తున్నాయి. సో ఇప్పుడు హర్యానా వాళ్ళు కూడా ఇటువంటి స్టెప్స్ తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా హర్యానా పవర్ పర్చేస్ సెంటర్ వాళ్ళు కోల్ ఇండియా వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా కోల్ ఇండియా వాళ్ళ ఆర్మ్ కంపెనీ అయినటువంటి మహందీ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళకి మహందీ బాసిన్ పవర్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ నుండి హర్యానా పవర్ పర్చేస్ సెంటర్ వాళ్ళు 800 మెగావాట్ పవర్ ని పర్చేస్ చేసేందుకు గాను ఈ ఎంఓయూని సైన్ చేశారు. ఈ పవర్ ఏదైతే వీళ్ళు పర్చేస్ చేయబోతున్నారో దాన్ని హర్యానాలో పెరుగుతున్నటువంటి పవర్ డిమాండ్ ని మీట్ అయ్యేందుకు గాను వీళ్ళు యూజ్ చేసుకోబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. కోల్ ఇండియా వాళ్ళతోనే హర్యానా ఈ ఎంఓయూ సైన్ చేసిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కోల్ ఇండియా స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. యాక్చువల్లీ కమింగ్ సమ్మర్ లోని పవర్ డిమాండ్ ఇంకా పెరుగుతుంది కదా. సో ఈ పవర్ డిమాండ్ మీట్ అయ్యేందుకు గాను వేరే స్టేట్స్ కూడా కోల్ ఇండియా వాళ్ళతోని ఇటువంటి అగ్రిమెంట్ సైన్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి కర్ణాటక హుబ్లీలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని 100 TPD సార్బిటాల్ యూనిట్ ని సక్సెస్ఫుల్లీ కమిషన్ చేయడం జరిగింది. దీంతో 4 లొకేషన్స్ లో ఉన్నటువంటి వీళ్ళ టోటల్ సార్బిటాల్ క్యుములేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 500 TPD కి రీచ్ అయిందని. సో ఇప్పుడు కొత్తగా కమిషన్ చేసినటువంటి ఈ యూనిట్ తో కలుపుకుని ఇండియాలోనే వీళ్ళే లార్జెస్ట్ సార్బిటాల్ మ్యానుఫ్యాక్చరర్ గా మారినట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ కెపాసిటీస్ ఏవైతే వీళ్ళు ఎక్స్పాండ్ చేశారో దీనివల్ల ఫ్యూచర్ లో వీళ్ళకి కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ వస్తుంటాయి కదా, ఆ ఆర్డర్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి వీళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఇది గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ పిఎస్పి ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఆర్వీఎన్ఎల్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 630.90 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి వడోదరాలోని గతిశక్తి విశ్వవిద్యాలయాన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 30 months పీరియడ్ లోపు కంప్లీట్ చేయాలని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ తో కలుపుకుని టోటల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 లోని వీళ్ళు 2626 crores వర్త్ ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. కొత్తగా ఆర్వీఎన్ఎల్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పిఎస్పి ప్రాజెక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రీసెంట్ గా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి జిఎస్టీ లయబిలిటీ రిలేటెడ్ గా కంటిన్యూస్ గా డిమాండ్ ఆర్డర్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు స్టార్ హెల్త్ వాళ్ళకి కూడా చెన్నై లార్జ్ ట్యాక్స్ పేయర్ డిప్యూటీ కమిషనర్ దగ్గర నుంచి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ కింద అప్రాక్సిమేట్
అప్రాక్సిమేట్లీ 170 crore 67 lakhs వర్త్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ రిసీవ్ చేసుకున్నారు. దీనిపైన వీళ్ళకి 8,67,25,664 రూపీస్ పెనాల్టీని కూడా విధించడం జరిగింది. యాక్చువల్లీ ఈ ట్యాక్స్ డిమాండ్ వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే ఏప్రిల్ 2018 నుంచి మార్చ్ 2019 మధ్యన వీళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి రీ ఇన్సూరెన్స్ కమిషన్ పైన జిఎస్టీ లయబిలిటీ నాన్ పేమెంట్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ గా వీళ్ళు డిమాండ్ ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనికి కంపెనీ స్పందిస్తూ ఈ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఇది ఇండస్ట్రీ వైడ్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ అని అండ్ వీళ్ళ ట్యాక్స్ అడ్వైజర్స్ ఇచ్చినటువంటి అడ్వైస్ ప్రకారం అప్రోప్రియేట్ రెస్పాన్స్ అయితే కంపెనీ ఫైల్ చేస్తుంది, లేదా వీళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి డిమాండ్ ఆర్డర్ కి అగైనిస్ట్ గా అపీల్ చేసుకోబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి డిమాండ్ ఆర్డర్ కి అగైనిస్ట్ గా అపీల్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ వర్డిక్ట్ ఏమొస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఈ అపీల్ చేసిన తర్వాత కూడా వీళ్ళని పే చేయమని గనక అడిగినట్లయితే అది స్టార్ హెల్త్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఐసి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఎంఐసి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ సైకిల్స్ అండ్ ఎలక్ట్రిక్ 2-వీలర్స్ రిలేటెడ్ గా 42 volts by 3 amp ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ చార్జర్స్ ని డెవలప్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ చార్జర్స్ ని త్వరలోనే లాంచ్ చేస్తామని అండ్ వీటి యొక్క కమర్షియల్ ఆపరేషన్స్ 2024 మార్చ్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా వీళ్ళు ఈ సైకిల్స్ అండ్ 2-వీలర్స్ కోసం హై పవర్ రేటింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ చార్జర్స్ ని కూడా డెవలప్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా 1750 crores రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ అంటే రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో అండ్ అలాగే ఈ రైట్స్ ఇష్యూ ప్రైస్, రికార్డ్ డేట్ ఇంకా వేరియస్ మ్యాటర్స్ ని డిస్కస్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డు February 21 రోజున మీట్ అవబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. సో February 21 రోజున వీళ్ళ బోర్డు మీట్ అయ్యి రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా వాళ్ళు వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి జిఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్ లోని 11.66% స్టేక్ ని క్లైమోర్ ఇన్వెస్ట్మెంట్స్ పీటీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అక్వైర్ చేసేందుకు గాను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ స్టేక్ ని వీళ్ళు 442 crores పెట్టి అక్వైర్ చేయబోతున్నారు. అండ్ వన్స్ ఈ స్టేక్ ఎక్విజిషన్ కంప్లీట్ అయినట్లయితే ఈ జిఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్ లోని జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా వాళ్ళ షేర్ హోల్డింగ్ 99.08% కి పెరగనున్నది. ఈ జిఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ పవర్ ప్రాజెక్ట్స్ మెయింటెనెన్స్ తో పాటు పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ని చేస్తూ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా వీళ్ళు మరొక అనౌన్స్మెంట్ కూడా రిలీజ్ చేశారు. వీళ్ళ మరొక సబ్సిడరీ కంపెనీ అయినటువంటి జిఎంఆర్ హైవేస్ లిమిటెడ్ వాళ్ళు ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ లోని ఎన్సీడీస్ ని ఇష్యూ చేయడం ద్వారా 700 crores అయితే రైజ్ చేయబోతున్నారు. దీనికి జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా వాళ్ళు కార్పొరేట్ గ్యారంటీని ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ఫండ్ ఏదైతే రైజ్ చేయబోతుందో ఆ ఫండ్ ని ఆ సబ్సిడరీ కంపెనీకి ఉన్నటువంటి ఎక్స్టర్నల్ డెట్స్ ని రీపే చేయడానికి యూజ్ చేయబోతున్నట్లుగా అండ్ దాంతో పాటుగా అదర్ సబ్సిడరీ కంపెనీస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి డెట్స్ ని కూడా వీళ్ళు ప్రీ క్లోజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఆల్ కార్గో గట్టి వాళ్ళు వాళ్ళ జనవరి మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ జనవరి మంత్ తో కంపేర్ చేస్తే వీళ్ళ టోటల్ వాల్యూమ్ లో ఈ జనవరి మంత్ లోని 6% ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. బట్ కానీ ప్రీవియస్ మంత్ అంటే డిసెంబర్ మంత్ వాల్యూమ్స్ తో కంపేర్ చేస్తే ఈ జనవరి మంత్ లోని వీళ్ళ వాల్యూమ్స్ లోని 13% డ్రాప్ కనిపిస్తుంది. సో డిసెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ జనవరి మంత్ లో వీళ్ళ వాల్యూమ్స్ లో 13% డ్రాప్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లో ఆల్ కార్గో గట్టి స్టాక్ లోని మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ పేటిఎం అండ్ వాళ్ళ అసోసియేట్ కంపెనీ అయినటువంటి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు ఫేమస్ చట్టానికి ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వైలేట్ చేసినందుకు గాను ఈ పేటిఎం వాళ్ళపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో నిన్న ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. సో దీనికి పేటిఎం వాళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ ఇస్తూ ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లో జరిగినటువంటి కొన్ని ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర నుంచి వీళ్ళకి ప్రీవియస్ గానే నోటీసెస్ వచ్చాయని చెప్పి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళని ఏవైతే ఇన్ఫర్మేషన్ అడిగిందో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశామని, అవుట్వర్డ్ ఫారెన్ రెమిటెన్స్ ని ఇప్పటి వరకు చేయలేదని చెప్పి వీళ్ళైతే క్లారిఫికేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర నుంచి వీళ్ళకి నోటీసెస్ వచ్చినట్లుగా వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు కదా, దాంతో ఈ రోజు సెషన్ లో కూడా మనకి పేటిఎం స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. ఈ కేసు అయితే నడుస్తూనే ఉన్నది చాలా రోజుల నుంచి ఈ పేటిఎం ఇష్యూ. సో ఎప్పటికి పేటిఎం రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇష్యూ క్లియర్ అవుతుంది అన్నది చూడాలి. ఇలా ఇష్యూ కంటిన్యూ అయినట్లయితే ఫర్దర్ గా కూడా మనం పేటిఎం స్టాక్ లో ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ పిరామిల్ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా ఒక చిన్న నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ పిరామిల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి పిరామిల్ ఆల్టర్నేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీకి ఇప్పుడు సెబీ దగ్గర నుంచి డిస్క్లోజర్ వార్నింగ్ అయితే రావడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళ పిరామిల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏదైతే ఉన్నదో ఈ ఫండ్ రిలేటెడ్ గా వీళ్ళు సెబీకి క్వార్టర్లీ డిస్క్లోజర్ రిపోర్ట్స్ అయితే సబ్మిట్ చేయాలి. బట్ ఈ రిపోర్ట్స్ ని సబ్మిట్ చేయడం వీళ్ళు డిలే చేస్తున్నారని చెప్పి నెక్స్ట్ టైం నుంచి ఇలా రిపీట్ చేయొద్దని
చెప్పి సెబీ అయితే వీళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. సో ఫర్దర్ గా కూడా వీళ్ళు ఇటువంటి రిపీట్ చేసినట్లయితే సెబీ దగ్గర నుంచి ఏదైనా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోని కొలాబరేట్ అయ్యేందుకు గాను డిస్కషన్స్ లో అయితే ఉన్నారు. దీనికి గాను ఈ హిందుస్థాన్ యూనిలీవర్ వాళ్ళ హైయర్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మినిస్టర్ ని మీట్ అయ్యి డిస్కషన్స్ జరిపినట్లుగా, దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని వీళ్ళు పామ్ ఆయిల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయడానికి చూస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసేందుకు గాను వీళ్ళు ఇనిషియల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 15,000 మంది ఫార్మర్స్ తోని అసోసియేట్ అయ్యి 30,000 ఎకర్స్ లోని పామ్ ప్లాంటేషన్ చేయించడంతో పాటుగా పామ్ ఆయిల్ మిల్ ని కూడా సెటప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేశారు. సో టోటల్ గా దీనికి 300 crores పైన ఇన్వెస్ట్మెంట్ అవుతుందని ప్రెసెంట్ అయితే డిస్కషన్స్ లో ఉన్నామని, అండ్ ఈ డిస్కషన్స్ ఫైనల్ అయినట్లయితే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఈ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వెస్ట్ కోస్ట్ పేపర్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ వెస్ట్ కోస్ట్ పేపర్ వాళ్ళకి వెస్ట్ కోస్ట్ ఆప్టి లింక్స్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వీళ్ళు హైదరాబాద్ లోని కొత్తగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని అయితే సెటప్ చేశారు. అండ్ సెటప్ చేయడమే కాదు, ఇందులోని కమర్షియల్ ప్రొడక్షన్ ని కూడా నిన్నే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కొత్త యూనిట్ స్టార్ట్ చేయడం ద్వారా వీళ్ళ టోటల్ ఆప్టికల్ ఫైబర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఆల్మోస్ట్ డబుల్ అయినట్లు వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ కెపాసిటీస్ ని బిల్డ్ చేసుకున్నారు కదా. ఈ కెపాసిటీస్ ని బిల్డ్ చేసుకున్నారంటే మార్కెట్ లో ఏదైతే ఈ ఆప్టికల్ ఫైబర్ రిలేటెడ్ గా ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందని చెప్పి వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో వెస్ట్ కోస్ట్ పేపర్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ యాక్సిస్ కేట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలోనైతే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లో డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఈ క్వార్టర్లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ కూడా డ్రాప్ అయ్యాయి. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలోని 23 crores డెబిట్ అవ్వడంతో వీళ్ళు 10 crores లాస్ పోస్ట్ చేశారు. దానివల్ల లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లో వీళ్ళ ప్రాఫిట్ అయితే పెరిగినట్టుగా అనిపిస్తుంది. కానీ మనం ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంచెం వీక్ గానే ఉన్నాయి. మెయిన్లీ ఈ నెంబర్స్ డ్రాప్ అవడానికి రీజన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ హెవీ ఇంజనీరింగ్ బిజినెస్ రెవెన్యూస్ లోను, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ రెవెన్యూస్ లోను అండ్ డిఫెన్స్ బిజినెస్ రెవెన్యూస్ లోను డ్రాప్ కనిపిస్తుంది. ఈ 3 సెగ్మెంట్స్ ఇంపాక్ట్ అవడంతోనే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఏరోస్పేస్, ఆటోమోటివ్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అండ్ ఎనర్జీ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ క్వార్టర్ లోని వీళ్ళ డిఫెన్స్ బిజినెస్ లోని నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా, అది డిఫెన్స్ ఇండస్ట్రీలోనే ఒక్కోసారి కామన్ గానే జరుగుతుంది. బట్ కమింగ్ క్వార్టర్స్ కి మాత్రం ఈ డిఫెన్స్ వెర్టికల్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు రీసెంట్ గా ఎప్కోజెన్ అనేటువంటి కంపెనీని అక్వైర్ చేశారు కదా, ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఎనర్జీ సెక్టర్ లోని కంపెనీ యొక్క గ్రోత్ ని ఇది డ్రైవ్ చేస్తుందని, అండ్ అంతేకాకుండా మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ అమెరికా ఎనర్జీ మార్కెట్స్ లోని వీళ్ళకి యాక్సెస్ కూడా దొరుకుతుందని చెప్పి వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. వీటితో పాటుగా వీళ్ళు రీసెంట్ గా క్యూఏపీ రూట్ లో ఫండ్ రైస్ కూడా చేశారు కదా, ఈ ఫండ్ రైస్ కి అయితే వీళ్ళకి మార్క్యూ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఈ ఫండ్ రైస్ ఏదైతే చేశారో దాన్ని వీళ్ళ డెట్ రీపే చేయడానికి అండ్ అలాగే వీళ్ళ న్యూ క్యాపబిలిటీస్ పైన ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ చేస్తామని, దీంతో కమింగ్ క్వార్టర్స్ లో వీళ్ళ నెంబర్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనబడుతుందని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో నెంబర్స్ బాగోపోయినా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కొంత పాజిటివ్ కామెంటరీ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి రికవరీ కనపడింది. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ లో 17% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 1% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఇక్కడ రెవెన్యూస్ లోని ఎబిటాలోను గ్రోత్ డెలివర్ చేసిన ప్యాట్ ఇంపాక్ట్ అయింది కదా, దానికి రీజన్ ఏంటో చూద్దాం. మెయిన్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళకి నెగిటివ్ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లోని ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. దీంతో పాటుగా రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొంత పెరగడంతో ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నవి పెరిగిపోయాయి. ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా పెరగడంతోనే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా గ్రాండ్ వాళ్ళు వీళ్ళ నెంబర్స్ లో టాప్ లైన్ లో గ్రోత్ డెలివర్ చేసిన, బాటమ్ లైన్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుండటంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఎన్ఎండిసి వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్
డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని వీళ్ళు 890 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్లోని 1492 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను, ఎబిటాలోను అండ్ ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రోజు సెషన్ లో ఎన్ఎండిసి స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ 3D మ్యాప్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జెన్సిస్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 3.3 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 7.86 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 15.86 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో జెనిసిస్ ఇంటర్నేషనల్ స్టాక్ 6% పైనే పెరిగింది. నెక్స్ట్ నారాయణ హృదయాలయ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను అండ్ ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 226 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 188 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ఆపరేషనల్ మెట్రిక్స్, వీళ్ళ ఐపీ యావరేజ్ రెవెన్యూ పర్ పేషెంట్ నెంబర్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఓపీ యావరేజ్ రెవెన్యూ పర్ పేషెంట్ లో మాత్రం స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుండటంతోనే ఈ రోజు సెషన్ లో నారాయణ హృదయాలయ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.